తిరుపతి జిల్లా రేణిగుంటలో అక్రమంగా చెట్లను నరికివేస్తున్నారు. రైల్వే ఆటో స్టాండ్ వద్ద ఉన్న పచ్చని చెట్లను గొడ్డలిపోటుతో నేలకూలుస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ నరికివేతలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడే ఉన్న ఓ భవన యజమాని ఈ దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు తిట్టిపోస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి అక్రమ నరికివేతలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు మామూలు మత్తులో ఉన్నారని, అందుకే ఈ తతంగాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పచ్చని చెట్లు ప్రజలకు ఆసరాగా మారుతున్నాయి. అయితే ఎవ్వరిని లెక్కపెట్టకుండా ఇలా చెట్లను ధ్వంసం చేయడంపై అటు ఆటో డ్రైవర్లు కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. చెట్లను నరకడం అంటే మనుషుల్ని చంపడం కంటే దారుణమని న్యాయస్థానాలు చెప్తున్నా లెక్క పెట్టడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. ముందు మాకు లైన్ వస్తుంది కదండి, హెచ్టీ లైన్ మాకు వస్తుంది కాబట్టి హైట్ మీకు దానివల్ల తీసుకొని తగ్గిస్తాము. ఆ కరెంట్ లైన్ కోసమే మేము సార్ మాకు తెలుసు సార్, కరెంట్ కోసం మాకు తప్పదు. కరెంట్ కోసం అంటే మీరు అంటర్ కేబుల్ తీసుకోండి. అంటర్ కేబుల్ ఎక్కడ కట్టుకున్నప్పుడు మీకు లోపల కేబుల్ వేసుకోవాలి కదా సార్. అండర్ కేబుల్ ఎక్కడ వస్తుంది సార్? ఇక్కడ ఉన్న చెట్లని ఎవరు ఈ పక్క ఎవరు రాము సార్, మాకు మా లైన్ ఊరికి పోయే ఊరికే వస్తున్నాం సార్. లైన్ ఊరికే వచ్చేది, మేము ఇంక ఈ పక్క రాలేము. మీకు ఏదైనా పంచాయతీ అనుమానం లెటర్ ఇచ్చారా సార్? మేము చెప్పేది అదే సార్, మాకు లైన్ ఊరికే మేము వచ్చేది. మేము లైన్ కోసం అంటే మీరు చెట్లు మొత్తం మేము ఎందుకు వస్తున్నాం సార్? మొత్తం ఇది ఉందా సార్? వేరే ఊళ్ళో ఎవరు అమ్మారు చేయలేదు మీరు చేయడం అనేది. ఒకరిని మేము బాధ పెట్టి మేము సాధించేది ఏందా సార్? మేము చెప్పేది ఆ కరెంట్ లైన్ వస్తుంది, ఆడ వరకే వస్తున్నాం సార్. అంతే సార్.